అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారిన డెడ్ బాడీ పార్సిల్ కేసుకు సంబంధించి దాదాపు అనుమానితుడిగా ఉన్న ఎవరైతే శ్రీధర్ వర్మ ఉన్నాడో తన నివాసం వద్ద ఉన్నాం. ఇదే కాళ్ళ మండలానికి సంబంధించి గాంధీనగర్ అనే ప్రాంతం ఇది. ఇక్కడే దాదాపు శ్రీధర్ వర్మ ఇక్కడే ఉంటాడు. కానీ గ్రామానికి సంబంధించి కొంతమంది స్థానికులు చెప్తున్న వివరాల ప్రకారం శ్రీధర్ వర్మ మెంటాలిటీ ఎవరికి అర్థం కాదు. అతను ఏం చేస్తాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు నివాసానికి. అంతేకాకుండా తను వచ్చిన వేళ మాకు తెలీదు, వెళ్ళిన వేళ మాకు తెలీదు. రాయల్ ఎన్ఫీల్డ్ బండి మీద వస్తాడు, హెల్మెట్ పెట్టుకుని వస్తాడు తప్ప ఎప్పుడు కూడా మాతో ఎక్కడా కూడా మాట్లాడింది లేదు అంటూ కూడా ఈ స్థానికులు చెప్తున్నారు. మన వాస్తవానికి అసలు విషయానికి వస్తే దాదాపు ఎండగంటి గ్రామంలో డెడ్ బాడీ పార్సిల్ విషయానికి వస్తే తులసికి సంబంధించి తన నివాసం ఏర్పరచుకుంటుంది. తన నివాసం ఏర్పరచుకుంటున్న క్రమంలో దాదాపు ఆమెకు వచ్చే సామగ్రి అంతా కూడా తన తల్లిదండ్రుల నివాసానికి ఎండగండి వెళ్తూ ఉంటాయి. ఎండగండి వెళ్లే క్రమంలో మొదటిసారిగా పార్సిల్లో పెయింట్ బాటిల్స్తో పాటు విద్యుత్ పరికరాలు కూడా వచ్చాయి. అంతేకాకుండా రెండోసారి కూడా మరొకసారి కూడా దరఖాస్తు చేసుకోవడంతో ఈ డెడ్ బాడీ కూడా వచ్చింది. అయితే క్షత్రియ ఫౌండేషన్ ద్వారా తనకి వస్తువులు వచ్చాయని భావిస్తున్న తులసికి మాత్రం ఇప్పుడు క్షత్రియ ఫౌండేషన్ వాళ్ళు అయితే ఖండించారు. మేము ఎప్పుడు కూడా ఎవరికి సహాయం చేయలేదు, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో తప్ప ఎక్కడా కూడా ఎవరికి సహాయం చేయలేదంటూ కూడా ఎక్కువ చెప్పుకొచ్చారు. పూర్తిగా కూడా ఇదంతా ఎవరు చేశారు, ఈ డెడ్ బాడీ అనేది పార్సిల్ ఎవరు పంపారు అనే దాని మీద తీవ్ర ఉత్కంఠ నెలకొంటుంది. కాబట్టి దీనికి ప్రధాన నిందితుడు ఎవరైతే శ్రీధర్ వర్మ ఉన్నాడో తను డెడ్ బాడీ వచ్చినప్పుడు, తన అత్తగారి ఇంటికి డెడ్ బాడీ వచ్చినప్పుడు తను అక్కడే ఉన్నాడు. కాబట్టి ఆ డెడ్ బాడీ వచ్చిన తర్వాత ఆయన కనిపించడం మానేశాడు. అంటే ఇప్పటివరకు కూడా తను ట్రేస్ అవుట్ చేయలేదు. అంతేకాకుండా ఆచూకీ కూడా కనిపెట్టలేకపోయారు పోలీసులు. అంతే దాదాపుగా అతను ఎక్కడున్నాడో కూడా పోలీసులు అనుక్షణం కూడా ఆయన్ని గాలింపు చర్యలు కూడా చేపట్టారు. అయితే ప్రధాని నిందితుడిగా శ్రీధర్ వర్మనైతే అనుకుంటున్నారు. కాబట్టి ఇతను నివాసం వద్ద కూడా ఇతని మైండ్ సెట్ కూడా ఎవరికి తెలియదు అంటున్నారు. పూర్తి స్థాయిలో కూడా తన భార్య ఎవరైతే ఉన్నారో శ్రీధర్ వర్మకి దాదాపు ఇప్పటికీ 3 పెళ్ళిళ్ళు అయ్యాయి. మొదటి భార్య ఇక్కడ నివాసం ఉంటుంది. ఏదైతే గాంధీనగర్ ఉందో అది. ఈ గ్రామంలో మొత్తం విషాదశాలలు ఉన్నాయి. దాదాపు మనం చూస్తున్న ఈ ప్రాంతాన్ని గత కొన్ని రోజుల క్రితం ఎవరైతే మృతుడు ఉన్నాడో బర్రె పర్లయ్య తనని ఇక్కడ పనికి కూడా తీసుకొచ్చాడు. ఇదంతా కూడా ఈ చెత్త అంతా కూడా ఇక్కడ బాగు చేయించాడని అయితే స్థానికులు చెప్తున్నారు. చివరిగా మేము 17వ తేదీన అయితే పర్లయ్యని చూసామని అయితే స్థానికులు ఆయన బంధువులు కూడా చెప్తున్నారు. పూర్తి స్థాయిలో కూడా పర్లయ్యని దాదాపు 3 రోజులు కూడా ఇక్కడ పని చేయించుకున్నాడు. అనంతరం ఆయన అదృశ్యమయ్యాడు. మేము ఈ విషయాన్ని రాత్రి గమనించమంటూ కూడా పర్లయ్య బంధువులు చెప్తున్నారు. పర్లయ్య బంధువులు ఉన్నారు. మీకేమవుతారు? పర్లయ్య గారు చిన్న బాబాయ్ అవుతారు. అంటే మీరు ఇంత లేట్గా గుర్తించారు, ఏమనుకున్నారు అసలు? అంటే ఆయన కొంచెం డ్రింక్స్ చేస్తారండి. డ్రింక్ అవి తాగుతారు. దానివల్ల ఆయన ఎక్కడ ఉంటారో మనకి అంటే ఎక్కడో చోట ఉంటాడని ఇంకా మేము అంతగా పట్టించుకోలేదు. అంటే ఇలా జరిగిందని ఎక్కడో జరిగింది అనుకున్నాం, కానీ ఊళ్ళో ఎంతలాగా జరుగుతుంది, ఈ చిన్న గ్రామంలో ఇలా జరుగుతుంది అని అనుకోలేదండి. అనుకుంటే ఇలాగా ఇప్పుడు మీరు పర్లేని చివరిసారి ఎప్పుడు చూసారు? 17వ తారీఖున సంతపూట చూసామండి. మాట్లాడారా? మాట్లాడితే మామూలుగా ఇంటికి కూరగానే వచ్చాడు. ఇప్పుడు లేదని చెప్పాం. 9 ఆ టైం అవుతుంది అన్నమాట. పర్లయ్య భార్య వాళ్ళు ఇక్కడే ఉంటారు? ఇక్కడే ఉన్నారండి, వచ్చారు. 17వ తేదీన మాట్లాడాడు చివరిగా. మాతో అయితే చివరిగా 17వ తారీఖున మాట్లాడారు. పర్లయ్యకి శ్రీధర్ వర్మకి సంబంధం ఏంటి? సంబంధం అంటే ఏం లేదండి. ఆయన ఏదైనా వర్క్ చిన్న పనులు చేసుకుంటూ ఉంటాడు. ఈ మందికి ఏదన్నా డబ్బులు లేనప్పుడు ఏదో ఎవరు ఏది చెప్పినా, గ్రామంలో ఏది చెప్పినా చేస్తాడు ఆయన. అలాగే చేసుకుంటా డ్రింక్ అయ్యి వేస్తా, ఎవరన్నా భోజనం పెడితే భోజనం తెచ్చుకుంటే తింటూ ఉంటాడు. అంతవరకే ఆయన వరకు అయితే అలా ఏది ఉండదు. ఆయన కూడా వస్తాడు ఊళ్ళోకి. 2 రోజులు పని కూడా చేయించుకున్నాడు. చేయించుకున్నాడు. ఆయన స్థలం ఉంది అక్కడ చేయించుకున్నాడు. ఇక్కడ ఇంటికాడ కూడా చేయించుకున్నాడు. అంటే శ్రీధర్ వర్మ మీతో బాగానే మాట్లాడతాడా? అసలు మాతో మాట్లాడు. అసలు ఊర్లో ఎవరితో కూడా మాట్లాడాడు. ఆయన వస్తాడు, వెళ్తాడు, ఉదయం వెళ్తాడండి. ఉదయం ఎలిమెంట్ పెట్టుకుని వెళ్ళిపోతాడు. సాయంత్రం ఎప్పుడు వస్తాడో కూడా తెలియదండి మాకు. మేము ఎవరింటికి వాళ్ళకి వెళ్ళిపోతాం కదా, సాయంత్రం ఎప్పుడు వస్తాడో కూడా తెలియదండి. ఇది చిన్న గ్రామం కాబట్టి మీరు అందరూ కలిసే ఉంటారు, కానీ ఆయన కలవడండి. అందరు కలిసి ఉంటారు, గ్రామం అందరూ కలిసి ఉంటారు, కానీ అసలు ఎప్పుడు మాట్లాడారు. కనీసం ఇప్పుడు చిన్న చిన్న ఫంక్షన్లు జరిగినా ఎక్కడ కూడా కలవడం మీతో? రాడండి. ఆయన రాడు. వాళ్ళ భార్య వస్తుంది కానీ ఈయన అయితే రాడండి. మీరు ఎప్పుడన్నా గమనించారా అతని మెంటాలిటీ ఎలా ఉంది ఏంటని? ఎప్పుడు
అతను పట్టించుకునేవారు ఆ, కదా? లేదండి మా పనుల మీదకి వెళ్తాం కదండి, మేము వదిలేసి పనికి వెళ్తాం. ఆయన అయితే మేము ఎప్పుడు పట్టించుకోమండి ఆయన్ని. అతనికి శ్రీధర్ వర్మకి 3 పెళ్ళిళ్ళు అంటున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు కరెక్ట్ అంటే ఇప్పుడు మనకి ఈ తెలిసాకే 3 పెళ్ళిళ్ళని ఇప్పుడు అక్కడ నిడమర ఎవరండి ఇప్పుడు ఎండగండిలో భార్య ఉందని తెలిసిందండి ఇప్పుడు. అదే తెలిసింది కానీ ఈ న్యూస్ ఇలాగ ఇక్కడ ఊళ్ళో ఇలా జరిగింది, అక్కడ ఏదో పాటలు పెట్టాడని తెలిసిందండి, పలానా శ్రీధర్ వర్మ పెట్టారని తెలిసింది కానండి. ఇక్కడ ఎలా జరుగుతుందని ఎప్పుడు అనుకోలేదు. ఇలాగ అంటే ఇప్పుడు ఈ ఇల్లు ఎవరిది? శ్రీధర్ వర్మదా వాళ్ళ భార్యదా? శ్రీధర్ వర్మదండి, అయిందే. అయిందండి. వర్మ తల్లిదండ్రులు ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉండేవారండి, ఇప్పుడు చెరువు మీదకి వెళ్ళిపోయారండి. ఇంతకుముందు అయితే ఇక్కడే ఉండేవారు. ఉమ్. అంటే మరి ఇప్పుడు మీ బాబాయ్కి సంబంధించి వాళ్ళ ఎక్కడ ఉన్నారు భార్య పిల్లలు? అక్కడ బొండల్లో ఉంటారండి, వాళ్ళు బొండల్లో ఉన్నారండి. ఇప్పుడు వాళ్ళ అబ్బాయికి ఇది మూలసంఖ్య ఆపరేషన్ చేస్తే ఇంకా అక్కడ కొంచెం మనోడు బాధగా పెయిన్ వస్తుందని వెళ్ళిపోయారండి వాళ్ళు. శ్రీధర్ వర్మ అయితే మీకు అసలు ఎప్పుడు ఎవరితో మాట్లాడలేదు? ఇప్పుడు ఎవరితో మాట్లాడలేదండి ఆయన. దాదాపు బంధువులు చెప్తున్నది ఒకటే, శ్రీధర్ వర్మ ఎవరితో ఇక్కడ కలయికగా ఉండడు. అంతేకాకుండా గ్రామం ఇది సాధారణంగా చూస్తే ఇది చిన్న గ్రామం అయినప్పటికీ అందరూ కలిసే ఉంటారు. కానీ శ్రీధర్ వర్మ మాత్రం దాదాపు ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు వెళ్తాడో తెలియదు అని కూడా స్థానికులు చెప్తున్నారు. అంతేకాకుండా 3 రోజులు ఇక్కడ పర్లే చేత మనం చూస్తున్న ఈ ప్రాంతంలో పని చేయించుకున్నాడు అనుకుంటున్నారు అని కూడా చెప్తున్నారు. ఏంటి మీకు తెలుసా శ్రీధర్ వర్మ? తెలుసా? ఏం తెలియదండి. తెలీదా? మొన్న జరిగిందని తెలిసిందే. ఆ రోజున పోలీసులు గట్ట వచ్చారు, బాక్స్ ఉంటే అట్టుకెళ్ళి డాంగడ యాప్ చెప్పమన్నారు. చిన్న గ్రామమే కదా, శ్రీధర్ వర్మ గురించి మీకు తెలుస్తుంది కదా. ఆయన ఏ టైంలో వస్తాడో ఏ టైంలో వెళ్తాడో అసలు ఎవరికి తెలియదండి. వస్తాడో వెళ్తాడో అన్న మాట కూడా తెలిసింది. అదైనా ఎప్పుడైనా నైట్ 9-10 మేము రోడ్డు మీద ఉంటే కనిపిస్తాడో, మళ్ళీ నైట్ 1 గంటకు 2కి వెళ్ళిపోతాడు. అసలు ఏం తెలియదండి. పర్లే చేత ఇక్కడ పని చేయించుకున్నప్పుడు మీరు చూసారా? చూసామండి, ఇక్కడే పని చేయించుకున్నాడా, అదర్ చేయించుకున్నాడా, అంతవరకు తెలిసింది. మాకు ఇంకేం తెలియదు. అంతేనండి. మన భార్య పని చుట్టుపక్కల వాళ్ళతో బాగానే ఉంటుందా? ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళ మహిళలతో అంటే పలకరిస్తే ఎవరన్నా పలకరిస్తుంది అంతేనండి. లేదంటే ఆవిడ బయటకు వచ్చి అలరగట్ట చేసే మనిషి అయితే కాదండి. ఎవరినైనా మంచి పౌరంగా పలకరిస్తుంది అంతేనండి. అంతేనండి. దాదాపు ఇక్కడ అందరూ కూడా స్థానికులు చెప్తున్నారు, శ్రీధర్ వర్మ ఎవరైతే ఉన్నారో తను మెంటాలిటీ కూడా సరిలేదంటూ కూడా చెప్తున్నారు. అంటే మీరు శ్రీధర్ వర్మ మీకు పరిచయమేనా? పరిచయం కాదండి శ్రీధర్ వర్మ. ఈ పక్కన ఇల్లు అండి, తన వస్తాడో లోనికి వెళ్ళిపోతాడు తప్ప శ్రీధర్ వర్మ కాదండి ఆయన పేరు. వర్మ, తిరుమని వర్మ. బయట అక్కడ శ్రీధర్ వర్మ కానీ మా ఊళ్ళో అయితే శ్రీధర్ అంటున్నారు, సుధీర్ అంటున్నారు, ఆయన మొగల్తూరు అంటున్నారు, కాళ్ళు అంటున్నారు, రకరకాల గ్రామాలు చెప్తున్నారు. అవన్నీ కాదండి, ఇక్కడ అతని పేరు తిరుమని వర్మ అంతే అండి. ఊరు గాంధీనగరం ఊరండి, అది తిరుమని వర్మ అండి అతని పేరు. అది అసలు ఊరే మల్లంపూడి అండి, అత్తో ఇసుకోలేక అక్కడ నుంచి వచ్చి ఇక్కడ కాపురం ఉంటున్నారు. 3 పెళ్లిళ్ళ గురించి మీకు ఏమన్నా తెలుసా? పెళ్లి కోసం తెలదండి, అసలు తెలదు. అసలు ఏం చేస్తున్నాడు కూడా తెలదు ఎవరికి. అదండి, ఎవరితో కలిసి ఉండడు. గ్రామంలో బెస్ట్ ఫ్రెండ్ అనే వాళ్ళు ఎవరు కూడా లేరండి. బెస్ట్ ఫ్రెండ్ కాదు, అతనితో మాట్లాడే మనిషి కూడా ఉండలేరు ఇక్కడ. ఎవరితోనూ మాట్లాడు అసలు. వస్తాడు, డైరెక్ట్గా వెళ్ళిపోతాడు, మళ్ళీ లోన్ ఎలిమెంట్ పెట్టుకుంటాడు, బయటకు వస్తాడు అంతే. ఇంతకుముందు ఏమైనా కేసులు ఏమైనా ఉన్నాయి ఆయన మీద? కేసులు ఎప్పుడు ఏమి తెలదండి. పర్లేకి ఈయనకి వర్మకి ఏమన్నా విభేదాలు ఏమైనా ఉన్నాయి? పర్లే అంటే అండి, ఎవరన్నా పని చేస్తే పని చేయడం, ఏమన్నా 100 రుణాలు ఇస్తే మంది తెచ్చుకోవడం, తాగటం, పడుకుంటాం, అదండి అతని పని వరకు. అతనికి ఒక శవం బాడీ కావాలి, ఇతను ఫుల్గా 2 రోజులు పని చేయించుకున్నాడు, బాడీ వాడుకుని తీసేయడం. దగ్గర మీకు తెలుసా వర్మ? ఈ ఊళ్ళోనే కదండి మాది పరిచయం. మిమ్మల్ని పిలుస్తాడా? ఏమని పిలుస్తాడు? అది మమ్మల్ని చిన్న వర్షం మీద పిలుస్తాడండి. ఇప్పుడు తగలడండి మనకి ఎప్పుడన్నా ఎక్కడన్నా సమయం వచ్చినప్పుడు తగిలితేనే తెలియదండి, ఎలిమెంట్ తీసుకుంటాడు. అతను ఎవరో మనకు గుర్తు చెప్పలేము. ఏదో ఉద్యోగం చేస్తున్నాడు అనుకుంటున్నారా? అంటేనండి ఎక్కడ జాబ్ చేస్తున్నాను, కనికలపేటలో చేస్తాను, అక్కడిక్కడగా ఏదో సంవత్సరానికి ఒక మాట మాట్లాడుతాండి, అక్కడ చేస్తాను ఇక్కడ చేస్తానండి. ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో మాకు తెలియదండి. తిరుమల వర్మ అండి. శ్రీధర్ కాదు, సుధీర్ కాదు కాదండి, తిరుమల వర్మ అండి. ఈ పేర్లు పెట్టుకుని కొన్ని ప్రాంతాల్లో చాలా మంది అవుతున్నాడు అంటారా? ఉన్నాడేమోనండి, మనకి తెలిసింది వర్మ ఒకటేనండి, తిరుమల వర్మ ఒకటేనండి. ఎప్పుడైనా గ్రామంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడు ఏం జరగల. ఈ గ్రామంలో అసలు ఎప్పుడు అందరం ఐకమత్యంగా చాలా బాగా ఉంటామండి. ఏ ఎలక్షన్లు వచ్చినా వచ్చినా తగాదాలు కానీ పేసీలు కానీ ఉండవండి మాకు. చాలా బాగా ఉంటాం మేము. ఈ కుర్రోడు కూడా మా ఊళ్ళో ఎవరికి పరిచయం కాదండి అసలు. పరిచయం ఇక్కడే పుట్టాడా? ఈ ఊర్లోనే మల్లంపూడి, సోరంపూడి, మల్లంపూడి అండి వాళ్ళది. ఇసుకోవాలని కత్తారండి. స్థలం లేక ఇక్కడ అడిగితే ఊరిని ఇచ్చారండి స్థలం. గ్రామస్తులు ఇక్కడ ఇల్లు కట్టుకుండి వాళ్ళ నాన్న వాళ్ళు ఏదో చెరి మీద చేసుకుంటారండి. ఇతను ఏదో పేటల్లో చేస్తున్నాను అది ఇది అంటాడంటండి. అక్కడెక్కడనే జాబ్ అంటాడండి. ఏం జాబో ఎవరికి తెలియదండి. భార్య మటుకు ఇక్కడే ఉంటుందండి ఎప్పుడుని.
అతను ఎప్పుడు వస్తాడు ఎప్పుడు వెళ్తాడు బుల్లెట్ వేసుకుంటూ వచ్చేస్తాడు డమ్డబ్ అంట అదే వర్మ బుల్లెట్ అనుకుంటారు. మనిషితో వెళ్ళండి హెల్మెట్ మాస్కి కళ్ళజోడు తీయడు. పర్లే మంచితనంగానే ఉంటాడు. అందరితో మంచివాడండి, ఎవరిగా ఆన్ చేయడండి అతను. ఏదో చిన్న చిన్న పనులు చెప్తే ఆ గడ్డి పీకి అది పీకి ఈ పీకి తోలుగా పని కట్టుకొచ్చి 100-200 ఇస్తే మంది తెచ్చుకుని తాగి అన్న కొడుకులు తమ్ముడు కొడుకుల దగ్గరికి భోజనం తెచ్చుకుని తినేసి పడుకుంటే గుడికాడ పడుకుంటాడండి ఎక్కువ శాతం. ఈ మధ్య చెట్టుగడ్డకి పడుకున్నాడండి ఎక్కువ శాతం గుడి దగ్గరే అండి. అక్కడ పీఠం పెట్టుకున్నారండి కనకదుర్గా మాలేసి ఈ చెట్టుగడ్డ పండుకున్నాడండి. పర్లే మట్టుకు ఎవరిపేసి పూసి మనిషి కాదండి. దాదాపు పర్లయ్య గురించి ఒకటే చెప్తున్నారు. పర్లయ్య అందరికీ సన్నిహితుడే, కాకపోతే మద్యానికి బానిసాయి కొన్ని పనులు చేసుకుని అనంతరం మద్యం తాగి ఇంటికి వచ్చేస్తాడు తప్ప ఎవరితోని గొడవలు అది పెట్టుకోడు. కాకపోతే ఏంటంటే ఈ శ్రీధర్ వర్మ అని కొంతమంది అంటున్నారు, సుధీర్ వర్మ అని కొంతమంది అంటున్నారు. కాకపోతే వర్మ ఆయన పేరు తిరుమాని వర్మ మాత్రమే, శ్రీధరు సుధీరు ఏది కాదు. అలా పేర్లు పెట్టుకుని ఇతర ప్రాంతాల్లో చలామణి అవుతున్నాడు తప్ప అతని పేరు అసలు పేరు ఇంటి పేరు తిరుమాని, ఆయన పేరు వర్మ మాత్రమే అని కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి. అంతేకాకుండా వర్మ ఎవరైతే ఉన్నారో ప్రధాన అనుమానితుడిగా ఉంటున్న ఈ తిరుమాని వర్మ ఎవరైతే ఉన్నారో ఆయన ఉండే నివాసం ఇది. అతను ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు వెళ్తాడో తెలియదు. హెల్మెట్ పెట్టుకుని వస్తాడు, మళ్ళీ లోపలికి వెళ్తాడు. ఎప్పుడన్నా బయటికి రావాలంటే లోపల నుంచి హెల్మెట్తో వచ్చి బయటికి వెళ్తాడు. ఎవరు కూడా ఆయనతో మాట్లాడరు, కనీసం ఎక్కడా కూడా పలకరించడు. తన భార్య కూడా ఎవరితోనూ చుట్టుపక్కల వాళ్ళతో అంత కలివిడిగా ఉండదు అని కూడా అంటారు. పూర్తి స్థాయిలో పర్లయ్యకి సంబంధించి ఉన్న గ్రామం కాబట్టి ఇది వీరందరూ కూడా కాస్త బాధపడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే పర్లయ్య ఎవరి జోలికి వెళ్ళడు, కాస్త మద్యం సేవించి వచ్చిన డబ్బులతో మద్యం సేవించి ఎక్కడుండే చోట అక్కడే ఉంటాడు తప్ప అతనికి పర్లయ్యకి ఎక్కడా కూడా విభేదాలు కూడా లేవుంటారు. అయితే శ్రీధర్ వర్మ అని చెప్పుకుని తిరుగుతున్న ఈ వర్మ ఎందుకు ఇలా చేశాడనే దానిపై తెలియాల్సి ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఎవరైతే తిరుమాని వర్మ ప్రధాన నిందితుడు ఉన్నాడో తను పోలీసుల కంట కనిపిస్తే మిగిలిన విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే మనం పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలం గాంధీనగర్ ఏదైతే పర్లయ్య డెడ్ బాడీకి సంబంధించి ఆచూకు లభ్యమైన పర్లయ్యకి సంబంధించి గ్రామంలో ఉన్నాం. వీరందరూ కూడా కాస్త పర్లయ్య మృతి పట్ల కాస్త ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ RTV గాంధీనగర్ గ్రామం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.